అందరికీ నమస్కారం. మార్చ్ 31, 2026. అసలు ఈ రోజుకి అంత ప్రత్యేకతేంటి? మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? ఆ ప్రత్యేకమైన రోజే మహావీర్ జయంతి. దీన్నే మహావీర్ జన్మ కళ్యాణక్ అని కూడా అంటారు. జైనమతంలో ఇది చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆ రోజు వాళ్ల ఆరాధ్య దైవం, గురువు అయిన వర్ధమాన మహావీరుని పుట్టినరోజనమాట. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఈ పండుగ తేదీ వెనుక ఉన్న చిన్న రహస్యమేంటో చూద్దాం. ఆ తర్వాత ఆ గొప్ప గురువు గురించి, ఆయన మనకు ఇచ్చిన 5 గొప్ప సూత్రాల గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ పండుగను ఎంత శాంతియుతంగా జరుపుకుంటారో, సమాజానికి మంచి చేసే స్ఫూర్తిని ఎలా పంచుకుంటారో ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా మొదటి అంశం. అదేంటంటే, ఈ పండుగ తేదీ ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. ఎందుకలా? దాని వెనక ఓ చిన్న క్యాలెండర్ రహస్యం ఉంది. అదేంటో చూద్దాం రండి. చూడండి, మనం మామూలుగా వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్ కదా. దాని ప్రకారం చూస్తే మహావీర్ జయంతి తేదీ ప్రతి సంవత్సరం మారుతుంది. కాని హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చూస్తే ఇది ఎప్పుడూ ఒకే రోజు వస్తుంది. అదే చైత్రమాసంలోని శుక్లపక్షం 13వ రోజు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు చంద్రుణ్ణి బట్టి లెక్కిస్తారు, మనం సూర్యుణ్ణి బట్టి. అందుకే ఈ తేడా. క్యాలెండర్ విషయం పక్కన పెడితే, అసలు ఈ పండుగకు కారణమైన ఆ గొప్ప గురువు, వర్ధమాన మహావీరుని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 24. ఇది చాలా ముఖ్యమైన సంఖ్య. ఎందుకంటే జైనమతంలో వర్ధమాన మహావీరుడు 24వ మరియు ఆఖరి తీర్థంకరుడు, అంటే చివరి గురువు. అసలు తీర్థంకరుడు అంటే ఎవరు అని మీకనిపించొచ్చు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరినవాళ్లు. జనన మరణ చక్రం నుంచి బయటపడి మనందరికీ మోక్షమార్గాన్ని, అంటే సరైన దారిని చూపించే గొప్ప గురువులు. మహావీరుడు అలా దారి చూపిన చివరి గురువన్నమాట. మరి అంత గొప్ప గురువు మనకు ఎలాంటి బోధనలందించారు? మంచి జీవితం గడపడానికి ఆయన చెప్పిన 5 ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవే ఆ 5 గొప్ప ప్రతిజ్ఞలు. 1. అహింస, అంటే ఏ ప్రాణికి హాని తలపెట్టకపోవడం. 2. సత్యం, ఎప్పుడూ నిజమే మాట్లాడటం. 3. అస్తేయ, అంటే దొంగతనం చేయకుండా ఉండటం. 4. బ్రహ్మచర్యం, అంటే పవిత్రమైన జీవితం గడపడం. ఇక 5వది అపరిగ్రహ, అంటే వస్తువుల మీద, ఆస్తుల మీద వ్యామోహం పెట్టుకోకపోవడం. వీటన్నింటిల్లోకెల్లా అహింస అనేది చాలా ముఖ్యమైనది. ఇది కేవలం మనుషులకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న జీవి పట్ల దయ, కరుణ చూపించాలని చెప్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఒక్క సూత్రమే జైనమతానికి పునాదిలాంటిది. సరే, ఇంత గొప్ప బోధనలున్నాయి కదా, మరి వీటిని ఆచరణలో ఎలా పెడతారు? అసలు ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? రండి, ఇప్పుడది చూద్దాం. అవును, ఇంతకీ ప్రజలు ఈ ప్రత్యేకమైన రోజున ఏం చేస్తారు? వాళ్ల వేడుకలు ఎలా ఉంటాయి? సాధారణంగా ఈ రోజున ఏం చేస్తారంటే రథయాత్రలు, అంటే పెద్ద ఊరేగింపులు చేస్తారు. గుడిలో విగ్రహాలకు పవిత్ర స్నానాలు చేయిస్తారు, దీన్నే అభిషేకమంటారు. ఇంకా దానధర్మాలు చేయడం, ఉపవాసముండటం, ధ్యానం చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఒకసారి ఊహించుకోండి, వీధులన్నీ చక్కగా అలంకరించిన రథాలతో, భక్తి పాటలు పాడుకుంటున్న జనంతో ఎలా నిండిపోతాయో. అదే టైంలో జైన దేవాలయాల్లో మహావీరుడి విగ్రహాలకు పాలు, నీళ్లు, మంచి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఆ దృశ్యం చూడ్డానికి చాలా ప్రశాంతంగా, భక్తిమయంగా ఉంటుంది. అయితే ఈ పండుగ కేవలం పూజలు, ఊరేగింపులకే పరిమితం కాదు. సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి అనే గొప్ప స్ఫూర్తిని కూడా మనకు గుర్తుచేస్తుంది. మహావీరుడు చెప్పిన ముఖ్యమైన బోధన ఏంటి? కరుణ కదా. ఆ కరుణను మాటల్లో కాకుండా చేతల్లో చూపించడానికి ప్రజలు దానధర్మాలు చేస్తారు. ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టటం, బట్టల్లేని వాళ్లకు బట్టలివ్వడం, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేస్తారన్నమాట. ఇది వాళ్ల నమ్మకానికి అసలైన నిదర్శనం. ఈ వేడుకలతో పాటు చాలామంది ఈ రోజును వాళ్లకోసం కూడా కేటాయించుకుంటారు. అంటే ఆత్మపరిశీలన చేసుకుంటారు, రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసుకుంటూ ధ్యానంలో గడుపుతారు.
ఇలా చేయడం వల్ల వాళ్ల ఆత్మశుద్ధి అవుతుందని, మహావీరుడి బోధనలు ఇంకా బాగా అర్థమవుతాయని నమ్ముతారు. చివరగా ఒక్కసారి ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చెప్పిన శాంతి, అహింస అనే మాటలు ఈ రోజుకి కూడా లక్షలాది మందికి దారిదీపంగా ఎలా నిలుస్తున్నాయి, వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ.